అందరికీ హాయ్. ఈ వీడియోలో మనం అసలు ట్రైనింగ్ అంటే ఏంటి, అసలు ఈ 11 నెలల ట్రైనింగ్లో ఏముంటుంది, ఏమవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ 3 నెలలు అంటే ట్రైనింగ్లో ఫస్ట్ 3 నెలలు ఎందుకు ఇంత హార్డ్, మనకి అసలు ఇవి క్రాస్ చేయడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడతాం అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మనం ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చే ముందు అంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని డ్రాప్ చేస్తారన్నమాట. సో అదంతా మీ గేట్లోకి వచ్చే ముందు, దాని తర్వాత ఏం అవుతుందని కూడా మీ పేరెంట్స్ మధ్య సంభాషణ కూడా మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ మీరు ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్లో వెళ్ళిన తర్వాత మీకు ప్రొఫైలింగ్ అంతా అవుతుంది, అదంతా సెకండరీ. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఆయన అక్కడ సార్స్ ఉంటారు. సార్లు ఏమంటారంటే మీ యొక్క లగేజ్ని ఆ ట్రక్లో పెట్టమని చెప్పి అంటారు అన్నమాట. మీకు ఇంకా ఓన్లీ 2 minutes టైం ఉంది. ఆ 2 minutes టైంలో మీరు వెళ్ళి మీ పేరెంట్స్ వెళ్ళి రమ్మంటారు అనమాట. సో ఈ యొక్క 2 minutesలో మీకు జరిగే ట్రామా ఎలా ఉంటుందంటే, లైక్ ఎప్పుడు మనం అది ఫేస్ చేయలేం అనమాట. అలాంటి ట్రామా మనకు ఒకసారి సడన్గా మన మైండ్ అంతా కూడా అలా అయిపోతుంది. మీ అమ్మతో వెళ్ళి మీరు మాట్లాడతారు, మీ నాన్నగారితో వెళ్ళి మాట్లాడతారు. మన అందరికీ తెలుసు, మన అమ్మ వాళ్ళు చాలా ఇన్నోసెంట్ అనమాట. వాళ్ళు ఏమంటారంటే ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారు? నాన్న నువ్వు వెళ్ళి ట్రైనింగ్ అంతా బాగా చేసిరా, ఎవరితో గొడవ పెట్టుకోకు, ఎవరితో మీరు ఎక్కువ గొడవగా మాట్లాడుకో, చెయ్యకు అని చెప్పి మనం మాట్లాడతారు అన్నమాట. సో కాల్డ్ మళ్ళీ మన నాన్న కూడా అంతే, ఆయన కూడా అదే చెప్తారన్నమాట. ట్రైనింగ్ అంతా బాగా చెయ్యు, మొత్తం అంతా బాగా అవుతుంది అని చెప్పి అంటారు. దెన్ ఆయన ఒక వదిలేస్తారన్నమాట, సార్లు పక్క నుంచి వదిలేస్తారన్నమాట, టైం అయిపోయిందని చెప్పేసి. ఒకసారిగా అదొక ప్రేమ, అనురాగం అన్నీ కూడగలిసి వచ్చినట్టు మనం వాళ్ళని వెళ్ళి హక్ చేసుకోవడం. లిటరల్లీ చెప్తున్నానండి, మీరు అందరూ కూడా ఏడుస్తారన్నమాట. ఆ 2 నిమిషాలు ఏదో టైం ఉందో అక్కడ మనం కన్నీళ్ళ పాష్పాలు కారాల్సిందే ఇంకా అందరూ కూడా. సో మిమ్మల్ని అందరినీ కూడా బ్యారక్లోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మనం అందరం మన అక్కడ వెతుక్కునేది ఏంటంటే, వీడు తెలుగోడా కాదా, వీడు తెలుగోడే అని చెప్పేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫ్రెండ్షిప్ పెంచుకుంటాం అనమాట. అంటే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో వచ్చిన తర్వాత ఏంటంటే, మనం ట్రైనింగ్ సెంటర్లోకి మనం స్టేట్ గవర్నమెంట్ వేరు, సెంట్రల్ గవర్నమెంట్ వేరు. స్టేట్ అనుకోండి మన ఊరు, మన జిల్లా చూసుకుంటాం. అది సెంట్రల్ అనుకోండి, వీడు మన స్టేట్ అయితే చాలు అని చెప్పి అనుకుంటాం అన్నమాట. వీడు తెలుగు మాట్లాడడం లేదా అంతే. ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఒక బ్యాచ్ ఫామ్ అయిన తర్వాత అందరినీ తీసుకెళ్ళేసి మొత్తం చెక్కించేస్తారనమాట. గుండు మొత్తం అయిపోతుంది. ఇంకా నేను సర్టిఫికేట్ జల్ రాశాను, మొన్న హెయిర్ స్టైల్ చేసి ఏ ఉండదు అనమాట. మొత్తం అంతా ప్లే గ్రౌండ్ చేసేస్తారు. సో ఇదంతా 1 week ప్రాసెస్ అండి. ఇదంతా కూడా 1 week ప్రాసెస్ అవుతుంది అనమాట. దాని తర్వాత షెడ్యూల్ అనేది మీకు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మార్నింగ్ ఏంటి, ఈవినింగ్ ఏంటి, నైట్ ఏంటి, ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం వస్తుంది అనమాట. సో ఈ యొక్క షెడ్యూల్ ఏంటంటే, మనం మార్నింగ్ ఎంతకు లేగాలి అని చెప్పి ఉంటుంది. ఇవన్నీ అక్కడ ఫుడ్, వాతావరణం అన్నీ అలవాటు పడడానికి మీకు మినిమం ఒక 1 month టైం పడుతుంది. సో ఈ 1 month కూడా మీకు ఎలా ఉంటుంది అంటే, చాలా ఎక్కువ ట్రామా ఫేస్ చేసినట్టుగా మీకు అనిపిస్తుంది అనమాట. వన్స్ ఈ షెడ్యూల్ మొత్తం అంతా మీరు అలవాటు పడిపోయాక, అంటే వాళ్ళు షెడ్యూల్కి ఎలా ప్రిపేర్ చేస్తారంటే, మార్నింగ్ 5 నుంచి సాయంత్రం 7 దాకా మీకు రెస్ట్ ఉండదు అనమాట. ప్రతిసారి కూడా అంటే మీకు గ్యాప్ దొరికిందంటే మనం ఏం చేస్తాం, ఇంట్లో మీద ధ్యాస వెళ్ళిపోద్ది అనమాట. ఇంటి మీద ధ్యాస వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ట్రైనింగ్ మీద దృష్టి తగ్గిపోద్ది. సో ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే, ట్రైనింగ్ తాలూకు షెడ్యూల్ అనేది ప్లాన్ చేస్తారనమాట. అసలు మార్నింగ్ 5 నుంచి సాయంత్రం 7 దాకా చూసుకోండి, ప్రతిది కూడా అంతే అనమాట. సో ఆ 7 వరకు మనకి టైట్ షెడ్యూల్ అనమాట. దాని తర్వాత ఏమవుద్దంటే, మనం డిన్నర్ చేసేస్తాం, మీకంతా అంటే ఇంకా నైట్ అంతా ఖాళీ మనం. అప్పుడు మన తెలుగు అందరూ కూడా గ్యాదర్ అవుతాం అనమాట. గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళ కష్టకాల గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. నీ కష్టకాలు నువ్వు, వాళ్ళ కష్టకాలు వాళ్ళు. చెప్తున్నాను, ట్రైనింగ్ సెంటర్లో ఎవరైతే మనకి ఫ్రెండ్స్ అవుతారో వాళ్ళే మీకు అంత లైఫ్ లాంగ్ కూడా వాళ్ళే గుర్తుంటారు. అంత బాండింగ్ అయిపోద్ది అండి. అంత బాండింగ్ ఈ 11 నెలలు కూడా చాలా ఎక్కువ పెద్ద బాండింగ్ అయిపోద్ది అనమాట. వాళ్ళే మొత్తం కేరింగ్ అన్న వాళ్ళే మొత్తం అంతా కూడా. సో ఇదంతా మనం మాడిన తర్వాత నైట్ మనం పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఇంకా స్లీప్ వేస్తాం. కరెక్ట్గా 4 గంటలు అవగానే పద్మనాభ సింహ అన్నట్టు లేచిపోతాం కదా, అట్లా కూడా వెంటనే విదిలేయంగానే మనం వెంటనే లేచిపోతాం అనమాట. ఇదంతా ఇదే రొటీన్ అండి, డైలీ రొటీన్ ఇదే ఈ యొక్క 3 నెలలే మీరు చాలా కష్టంగా ఉంటుంది. దాని తర్వాత ఇంకో 3 నెలలు అంటే మిడ్ టర్మ్కి వచ్చే 3 నెలలు కూడా మనం రన్నింగ్ చేసినప్పుడు కూడా అలాగే అనుకుంటాం అనమాట. ఇంకా 3 నెలలే, ఇంకా 2 నెలలే, ఇంకా 1 నెలలే అని చెప్పేసి అలాగే అనుకునే మనం పరిగెడతాం అనమాట. అనుకునే మనం డేస్ అయిపోతాయి. సో ఈ ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత, ఈ 6 నెలలు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వస్తారన్నమాట. ఇంటికి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ అంటారు, అరే ఏంట్రా మూమెంట్ ఎలా షేప్ అవుట్ అయిపోయింది ఏంట్రా అని చెప్పేసి. వాళ్ళకి తెలియదు కదా, అంటే లోపల ఏమవుద్దంటే మనం డైలీ కూడా షేవింగ్ చేయాలి, విత్ బ్లేడ్ చేయాలన్నమాట. సో దానివల్ల మీ ఫేస్ అనేది ఒక గ్రోన్లీ అంటే ఒక గ్రోనప్ మ్యాన్లో అయిపోద్ది అనమాట. ట్రూలీ మ్యాన్లీ ఫేస్ అని వచ్చేస్తాయి మొహం మీద అంతా కూడా. సో మీ యొక్క మొహం అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వస్తుందంటే చాలా చేంజ్ అయిపోద్ది అనమాట. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మీరు తింటారన్నమాట. మీ ఇంట్లో మీ అమ్మగారు అడుగుతారు, ఏంట్రా ఏం తినట్లేదు, ఎలాగైపోయాడ్రా అని చెప్పి అంటారన్నమాట. మనం తింటాం, తిని వెంటనే అరిగిపోద్ది, ఇంకంతే ఏం చేస్తాం అలాగనమాట. సో ఇదన్నీ కూడా ఈ 6 months మీకు చాలా ఇదిగా ఉంటుంది అనమాట. ఫస్ట్ 3 months ఉంటుంది, దాని తర్వాత 3 months ఇలాగ కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత ఈ నెక్స్ట్ వచ్చే 6 నెలలు అంటే మిడ్ టర్మ్ బ్రేక్ వచ్చిన తర్వాత 6 నెలలు ఎలాగైపోతే తెలియదండి. ఎందుకంటే అక్కడ కల్చర్ ప్రోగ్రామ్స్ అని, అదని ఇవని ఇదని మొత్తం ఉంటాయన్నమాట. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ మనం చేయాల్సి వస్తుంది అనమాట. సో మీలో కానీ డాన్సర్లు ఎవరు ఉన్నారంటే మాత్రం మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి కల్చర్ ప్రోగ్రామ్స్కి.
హిట్ అయిపోద్ది అనమాట. సింగింగ్ కానీ లేకపోతే డాన్సింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా కల్చరల్ యాక్టివిటీస్ మీకు ఏమైనా పాల్గొనాలి అనుకుంటే మాత్రం మీరు వెళ్ళిపోవచ్చు. అందులో మీకు 6 months కూడా హిట్ అయిపోతే తెలియదు అనమాట. సో ఈ ట్రైనింగ్ సెంటర్ అంటేనే ఫన్ అండి. మీరు ఏది కూడా అంటే లైక్ బర్డెన్గా ఎప్పుడు తీసుకోండి. ఉంటుంది, ఒప్పుకుంటాను. ఫస్ట్ 3 months మాత్రం చాలా బర్డెన్గా ఉంటుంది అన్నమాట. మనం వదిలేయాలి. అసలు ఎక్కడికి వచ్చినారా బాబు, అసలు ఇంకొంచెం చదివితే బాగుండు, ఇంకొంచెం చదివితే పెద్ద బాబుకి వెళ్దాం కదా అని చెప్పి అనుకుంటారు. కానీ అవి ఏం వద్దు. ఈ 3 నెలలు మాత్రం ప్రతి ఒక్కరికి చాలా బర్డెన్గా ఉంటుంది, చాలా ప్రెజర్గా ఉంటుంది. సో ఈ 3 నెలలు అయిపోయిన తర్వాత ఈ 8 నెలలు మాత్రం ఇట్టే గడిచిపోతాయండి, ఇట్టే గడిచిపోతాయి. లాస్ట్ 3 months మాత్రం ఇంకా అంత డ్రిల్లే, అంత ప్యూర్కి మీరు తయారైపోతారు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మీకు ట్రైనింగ్ సెంటర్ అంటేనే ఫుల్ కామెడీ. మీకు మీ ఫ్రెండ్స్ దొరుకుతారన్నమాట. ఫ్రెండ్స్ దొరుకుతారు, ఆ ఫ్రెండ్స్ నుంచే కామెడీ వస్తుంది, అక్కడ డ్రిల్ నుంచే కామెడీ వస్తుంది, పీటీ నుంచే కామెడీ వస్తుంది. అన్నీ కూడా చాలా ఫన్ అండి, చాలా ఫన్ అనమాట. అబ్స్టాకిల్స్ అనగా ఇవన్నీ కొంచెం టెర్మినాలజీ అనేది మీకు తెలుస్తుంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత నేను కొన్ని వాడుతున్నాను, మీకు అర్థం అవ్వదు. ఇంకో లోపలికి వెళ్తే ఇంకా టెర్మినాలజీ బాగా తెలుస్తుంది అనమాట. సో ఈ లాస్ట్ మంత్ కూడా మీకు ఏమవుద్దంటే కమాండ్ అవ్వద్దనమాట. కమాండ్ అండ్ ట్రైనింగ్ అంటే కమాండ్ అంటే ఏం లేదండి. కమాండ్ రమ్మంటారు, మండ అంటే మండించేస్తారు అనమాట. అంతే, ఇంకేం లేదు. కమాండ్ అంటే అదే. సో ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.